అందరూ భయంతో ఉక్కిరిబిక్కిరవుతున్న సమయంలో ఇది సర్వసాధారణమైనది ఏమీ కాదు అనే చెప్పేవారిని పిచ్చివాడిగాను మూర్ఖుడిగాను చూడడం జరుగుతుంది సమాజం. కానీ అందరూ సంతోషంగా ప్రశాంతంగా ఉన్న సమయంలో అలజడిని భయాన్ని కలిగించే వాళ్ళని సులభంగా వారి మాటలకు ప్రభావితులవుతారు జనం. ఇది నెగిటివిటీకి ఉన్న పవర్. ఈ ప్రపంచంలో పేదలు ధనవంతులు అంటూ తేడా లేకుండా అందరికీ అత్యంత విలువైనది తమ ప్రాణాలు. పేరు పరపతి డబ్బు సర్వస్వం కోల్పోయినా అన్నీ మళ్ళీ సంపాదించుకోవచ్చు కదా, కానీ ప్రాణాలు పోతే తిరిగి సంపాదించుకోలేం. కాబట్టి అందుకే కొందరు దీనిని వారికి ఉపయోగపడేలా క్యాష్ చేసుకుంటున్నారు. ప్రజలని విపరీతమైన భయాలకు గురి చేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది తప్పు కాదు, కానీ సరైన విధంగా ఇవ్వకపోవడమే తప్పు. హెచ్ఎంపివి వైరస్, హ్యూమన్ మెటాన్యూమో వైరస్, ఇది నిన్నో మొన్నో ఈరోజు వచ్చింది కాదు. 2001 సంవత్సరంలో నెదర్లాండ్లో దీన్ని కనుగొనడం జరిగింది. సో ఇది అంత ప్రాణాంతకమైనది కాదు అని శాస్త్రవేత్తలు డాక్టర్లు చెబుతున్నారు. కానీ పిల్లల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. సో నేనేం చెప్పదలుచుకున్నాను అంటే, నేను చెప్పేది నమ్మద్దు, అలాగే మీడియాలో వచ్చే ప్రతిదాన్ని కూడా నువ్వు నమ్మద్దు. నిన్ను ఒక విషయం భయపెడుతుంది అంటే దాని మీద ఒక 5 నిమిషాలు కేటాయించి దాని మీద రీసెర్చ్ చేయడం మొదలుపెట్టు. మెల్లిగా ఆ భయం నీలో నుంచి పోతుంది. నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఇది మన కంటెంట్ కాకపోయినప్పటికీ, కరోనా సెకండ్ వేవ్లో కరోనా వచ్చి చనిపోయిన వారికంటే భయంతోనే ఎక్కువ మంది చనిపోయారని తెలుసా? చాలా మీడియా ఛానల్స్ తమ సొంత ప్రయోజనాల కోసం అవసరం లేని విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూపించి ప్రజలని విపరీతమైన భయోందోళనలకు గురి చేశాయి. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని న్యూస్ ఛానల్స్ శ్మశానంలో శవాలని కాలుస్తున్న వీడియోస్ని పెద్ద మొత్తంలో చూపించడానికి ప్రయత్నించారు. అలా చూపిస్తూనే ఉన్నారు. సో ఒక విషయాన్ని పదే 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 వాళ్ళ మీద రుద్దడం వల్ల అది నిజమని వాళ్ళకు కూడా అలా అవుతుందని భయంతో చాలామంది ప్రజలు చనిపోయారు. సో మీలో కొందరికైనా ఆ భయాన్ని తొలగించి అవగాహన కల్పించడమే నా ఉద్దేశం. సో ఫైనల్గా నేనేం చెప్పాలి అనుకున్నాను అంటే, ఈ హెచ్ఎంపివి వైరస్ అనేది అంత ప్రాణాంతకమైన వ్యాధి కాదు అని డాక్టర్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నేను చెప్పింది కాదు కదా. సో అంత ఎక్స్పీరియన్స్ పర్సన్లు చెప్తున్నప్పుడు వాళ్ళ మాట నమ్మండి. ఈ మీడియా ఛానల్స్ మిమ్మల్ని ఎంతగా భయపెట్టాలన్నా మీరు అవగాహనతో ఉండండి, ధైర్యంగా ఉంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.